హాయ్ హలో అందరికి నమస్కారం అండి. లాస్ట్ బ్లాగ్లో మనం సెమ్ వన్లో ఏది యూనిట్ వన్లో లాగార్థమ్స్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా చేస్తామనేది, అంటే ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అనేది మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను. ఈ బ్లాగ్లోకి వచ్చేసరికి అదే యూనిట్లో, అంటే సెమ్ వన్లో యూనిట్ వన్లో పార్షల్ ఫ్రాక్షన్స్ అనేది ఉంటుంది. సో ఆ పార్షల్ ఫ్రాక్షన్స్ అనేవి ఎలా చేస్తామో ఇప్పుడు నేను ఈ సెమ్లో మీకు ఈ బ్లాగ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు పార్షల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ డివైడ్ చేయడం, నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ రూపంలో ఉంటాయి. సో అట్లా ఉన్న వాటిని మనం ఎలా చేస్తామంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పార్షల్ ఫ్రాక్షన్ ఉంటాయండి. ఒకటి రిపీటెడ్, రెండోది నాన్ రిపీటెడ్. సో అసలు రిపోర్టెడ్ ఎలా చేస్తాము, నాన్ రిపీటెడ్ ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నాన్ రిపీటెడ్ చేద్దాం. చూడండి, నేను ఏం తీసుకుంటానంటే ఒకసారి జాగ్రత్త చూడండి. నేను ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం ఎందులో చేస్తామంటే పార్షల్ ఫ్రాక్షన్స్లో ఎలా చేస్తామో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ బై ఏం రాస్తామంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 రాస్తాము. అంటే ఇదే పార్షల్ ఫ్రాక్షన్ చూడండి. ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 రూపంలో రాస్తాము. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తాం. మీకు తెలుసు ఏది, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2ను డినామినేటర్ తీస్తాం. ఇప్పుడు ఏ బై ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఇంకెంత వస్తుంది, ఎక్స్ మైనస్ 2 వస్తుంది. బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఇంకెంత వస్తుంది, ఎక్స్ మైనస్ 2 వస్తుంది. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏదైతుందో అది కూడా రాసుకోండి. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఈ బోత్ సైడ్ రెండు సైడ్లు క్యాన్సిల్ చేసుకోవాలి. ఏది, రెండు డినామినేటర్లు క్యాన్సిల్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏముంటుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఈ రెండు ఉంటాయండి. ఇప్పుడు మనకు ఏం చెప్పినా మీకు ఏ కామా బి వాల్యూస్ కావాలి. మరి ఏ కామా బి వాల్యూస్ కావాలంటే చూడండి, ఏ ఆఫ్ ఎంత ఉన్నది, ఎక్స్ మైనస్ 2 ఉంది. ఒకవేళ కనుక ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏ 0 అవుతుంది, బి వాల్యూ వస్తుంది. అదేవిధంగా బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ఉంది. ఎక్స్ ప్లస్లో ప్లస్ 1 తీసుకుంటే అప్పుడు బి 0 అవుతుంది. ఏ వాల్యూ, దేని వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఇఫ్ మనం ఒకసారి చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఏమవుతుంది, ఇంకా -2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్, చెప్పండి ఏమవుతుంది, 2 -2 కాదు +2. ఓకే, ఏ ఆఫ్ 2 - 2 ప్లస్ బి ఆఫ్ ఏమవుతుంది చెప్పండి, 2 - 1. ఇప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 - 2 అంటే 0 ప్లస్ బి ఆఫ్ 2 - 1 అంటే 1. సో 2 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ బి, దట్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2. ఇక్కడ బి వాల్యూ వచ్చేసింది కదా. అలాగే ఏ వాల్యూ కూడా మీరు ఎలాగనుకుంటారు అంటే చూడండి, ఏ వాల్యూ కూడా ఎక్స్ ప్లస్లో ఎంత తీసుకోవాలి, ఈఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకొని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏమవుతుంది 1 - 2 ప్లస్ బి ఆఫ్ 1 - 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 - 2 అంటే ఎంత వస్తుంది, 1 - 1. ఎందుకంటే +1 - 2 కాబట్టి బి ఆఫ్ 1 - 1 ఎంత, 0. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ -1 ప్లస్ బి ఇంటూ 0 0. సో 1 ఈజ్ ఈక్వల్ టు -a, దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఏ కామా బి వాల్యూస్ వచ్చినాయో చూడండి. ఇప్పుడు ఇవి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఉన్నదా మెయిన్, ఇది అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏముంది, ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2. సో ఏ అంటే ఎంత వచ్చింది మనకు చూడండి, -1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి అంటే ఏమవుతుంది, 2 బై ఎక్స్ మైనస్ 2. ఇది ఏంటిదంటే ఇది నాన్ రిపీటెడ్ పార్షల్ ఫ్రాక్షన్స్. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ -1 ఉంటే ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకున్నా, +1 తీసుకున్నా.
అదే ఒకవేళ ఎక్స్ ప్లస్ 1 ఉందనుకో, ఎక్స్ ప్లస్లో మీరేం తీసుకోవాలి, -1 తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 అయితే నేనేంది ఎక్స్ -2 ఉందనుకోండి, ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ ఎంత తీసుకున్నా, +2 తీసుకున్నా. అదే ఒకవేళ ఎక్స్ ప్లస్ 2 ఉందనుకో, మీరు ఎంత తీసుకోవాలి, -2 తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఏ కామా బి వాల్యూస్ రావాలంటే నేను గుర్తుపెట్టుకోండి, వాడు ఇచ్చేది ఫస్ట్ ఇవి చూసుకోవాలి. ఇవి ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ -1 లేదా ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ -2 తీసుకోండి. దానికి నెగిటివ్ ఇప్పుడు ప్లస్ నేను చెప్పిన కదా, -1 ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +1, -2 ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2. అలాగే ఎక్స్ ప్లస్ 1 ఉంటే ఏం తీసుకోవాలని చెప్పినా -1, ఎక్స్ ప్లస్లో -1. ఒకవేళ ఎక్స్ ప్లస్ 2 ఉంటే ఎక్స్ ప్లస్లో ఎంత తీసుకోవాలి, -2. అంటే దానికి వైట్ ఆపోజిట్లో తీసుకొని చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా, దిస్ ఈజ్ నాన్ రిపీటెడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా, ఇది అర్థమైందని నేను అనుకుంటున్నా. జాగ్రత్త చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు రిపీటెడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాను చూడండి. సో రిపీటెడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి? సో రిపీటెడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ను మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. అంటే ఇక్కడ మనకు 2 రిపీటెడ్ ఉండయి, ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కదాన్నే మనం ఎలా చేస్తామో చూపిస్తాం. రైట్, ఇప్పుడు చూడండి ఎక్స్ బై, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకుంటున్నా, ఎక్స్ -1² చూడండి ఒకటే టర్మ్ ఉంది, ఎక్స్ -1² ఇంతకుముందు ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ -2 ఉంది. ఇప్పుడు ఎక్స్ బై ఎక్స్ -1² ఉంది. దీన్ని రిపీటెడ్ ఫ్యాక్టర్ అంటాం అన్నట్టు. అంటే ఒక్కటే రిపీట్ అవుతుంది. ఎట్లా రిపీట్ అవుతుంది అంటే ఏ బై ఎక్స్ -1 ప్లస్ దీన్ని ఎలా రాయాలంటే బి బై ఎక్స్ -1² అర్థమైంది అనుకుంటా. రిపీటెడ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది. ఎక్స్ -1² కానివ్వండి, ఎక్స్ -1³ కానివ్వండి, ఎలా ఉన్నా. ఇప్పుడు చెప్పిన కదా ఎక్స్ బై ఎక్స్ -1 అనుకో, ఏ బై సింగిల్ టర్మ్ రాయాలి, ఏ బై ఎక్స్ -1 బి బై ఎక్స్ -1² ఒకవేళ క్యూబ్ ఉందనుకోండి, ఏ బై ఎక్స్ -1 ప్లస్ బి బై ఎక్స్ -1² ప్లస్ సి బై ఎక్స్ -1³ వస్తుంది. సో అక్కడ ఎన్ని టర్మ్స్ ఇస్తే ఒక్కొక్కటి సింగిల్ టర్మ్ రాసుకుంటూ రావాలి. ఓకేనా, గాట్ ఇట్, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది రిపీటెడ్. మళ్ళీ ఇంకోటి ఉండదండి, రిపీటెడ్లో ఒకటే టర్మ్ ఉంటుంది, దానికి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉంటుంది. సో దాన్ని ఇట్లా రాసుకోవాలి, ఏది ఏ బై ఎక్స్ -1 ప్లస్ బి బై ఎక్స్ -2² ఇక సేమ్ అండి. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఎల్సిఎం ఇస్తాం. ఎల్సిఎం ఏమవుతుంది, ఒకటే టర్మ్ అవుతుంది, 2 రావండి, ఎందుకంటే ఎక్స్ -1 ఎక్స్ -1² అట్లా అన్నట్టు. అంటే మీకు తెలుసు 2, 4ను ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. 2 అయితే రాదు కదా, అలాగే ఇది. సో ఇప్పుడు ఏ బై ఎంత ఉన్నది, ఎక్స్ -1 ఉంది, ఇంకెంత రావాలి, ఇంకొక ఎక్స్ -1 రావాలి. సో ఏ ఆఫ్ ఎక్స్ -1 బి ఆల్రెడీ బి బై ఎక్స్ -1² ఉంది కాబట్టి సింగిల్ బి అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ బై ఎక్స్ -1² సో ఏ ఆఫ్ ఎక్స్ -1 ప్లస్ బి బై ఏమవుతుంది, ఎక్స్ -1² బోత్ సైడ్ ఎక్స్ -1² క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మనకు టర్మ్ ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ -1 ప్లస్ బి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుసు కదా, ఎక్స్ -1 అంటే ఎంత తీసుకోవాలి, ఎక్స్ ప్లస్లో +1. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +1 తీసుకోండి, తీసుకొని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. చెప్పండి, 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 -1 ప్లస్ బి. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 ప్లస్ బి. ఇప్పుడు చెప్పండి బి వాల్యూ ఎంత వచ్చింది. సో ఏ ఇంటూ 0 అంటే ఏ 0, సో బి ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వాల్యూ రావాలి, ఏ వాల్యూ రావాలి. మరి ఏ వాల్యూ రావాలంటే ఎట్లా అంటే గుర్తుపెట్టుకోండి, దీనికి ఎక్స్పాన్షన్ మెథడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ రాదు. ఇంతకుముందు లెక్క ఆ రెండింటికి ఒకదాని ఎక్స్ -1 ఉండు, ఇంకోటి ఎక్స్ -2 ఉంటే ఏదో ఒకదానికి ఇప్పుడు సపోజ్ ఎక్స్ -2 ఎక్స్ -1 ఇంతకుముందు చెప్పినాం. ఎక్స్ -1 ఉన్న కాడ ఇప్పుడు ఇది -1 కాబట్టి +1 తీసుకుంటే ఏదో మన ఏనో బీనో వచ్చేది. ఇంకోటి ఎక్స్ -2 ఉంటే ఆ ఎక్స్ ప్లస్ 2 తీసుకుంటే ఏనో బీనో వాల్యూస్ వచ్చేది. అట్లా 2 వచ్చినాయి. బట్ మనకి ఇక్కడ ఆ ఛాన్స్ లేదు, ఇది ఇక్కడ ఉన్నది సింగిల్ బి. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే ఎక్స్పాండ్ ఈక్వేషన్ 1 తీసుకోండి. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ -1 ప్లస్ బి. సో ఇప్పుడు చెప్పండి 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఏ ఇంటూ ఎక్స్, ఏఎక్స్ ఏ ఇంటూ -1 అంటే -a
ప్లస్ బి. ఇగో ఈ ఆర్హెచ్ఎస్లో మనం ఏం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ చూడండి మైనస్ ఏ ప్లస్ బి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపేరింగ్ బోత్ సైడ్స్, దేన్ని కంపేర్ చేస్తున్నా, కంపేరింగ్ బోత్ సైడ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ కాన్స్టాంట్స్. నేను బోత్ సైడ్స్ దేన్ని అంటే కంపేరింగ్ బోత్ సైడ్స్ అంటే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్లో కాన్స్టాంట్ ఎంత ఉందండి 1. ఆర్హెచ్ఎస్లో మనకు కాన్స్టాంట్లు ఏమున్నాయి చెప్పండి, మైనస్ ఏ ప్లస్ బి. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, చూడండి దీన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత కంపేరింగ్ బోత్ సైడ్స్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ కాన్స్టాంట్స్ బోత్ సైడ్. ఎల్హెచ్ఎస్ సైడ్లో కాన్స్టాంట్ ఎంత ఉంది 1, అంతేనా, ఇక్కడ ఎక్స్ లేదు ఎక్స్ స్క్వేర్ లేదు. అలాగే ఆర్హెచ్ఎస్లో ఏఎక్స్, ఇది ఎక్స్తో ముడిపడి ఉంది, సింగిల్గా ఉన్నాయి మాత్రం మీకు తెలుసు కాన్స్టాంట్. ఎక్స్తో లేనటువంటి ఏవైతే ఉంటాయో అవి కాన్స్టాంట్. అందరికీ తెలుసు అనుకుంటాను నేను. కాన్స్టాంట్ అంటే మీన్స్ ఏంటిది, అవి ఎక్స్తో కానీ ఎక్స్ స్క్వేర్తో కానీ దేంతో అంటే మల్టిప్లై అయ్యి ఉండవు, ఓన్లీ సింగిల్గా ఉంటాయి. సో ఇప్పుడు అలానే ఉన్నాయి చూడండి, మైనస్ ఏ ప్లస్ బి, ఈ రెండు కూడా కాన్స్టాంట్, అవే రాసిన బోత్ సైడ్స్. చూడండి ఎల్హెచ్ఎస్ సైడ్ కాన్స్టాంట్ 1 మధ్యలో ఈక్వల్ టు ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ కాన్స్టాంట్ ఏంటిది మైనస్ ఏ ప్లస్ బి. ఇప్పుడు చెప్పండి నేను ఆల్రెడీ 1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు మైనస్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకు, బి వాల్యూ చూడండి 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ 1, ఈ 1 ఇటు పంపేయడం ఏమవుతుంది, 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఈ 1 అనేది ఎల్హెచ్ఎస్ టు ఎటు వచ్చి ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ వచ్చింది, 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఏ కామా బి వాల్యూస్. ఇప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత వచ్చింది 0 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి అంటే ఎంత వచ్చింది 1 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది రిపీటెడ్లో పార్షల్ ఫ్రాక్షన్స్లో చేయడం. అర్థమైంది అనుకుంటా, గాట్ ఇట్. జాగ్రత్తగా చూడండి, నేను చెప్పిన కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది కాబట్టి 2 రాసినాం. ఒకవేళ హోల్ క్యూబ్ ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తావు, ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. అక్కడ వాడు ఎన్ని టర్మ్స్ ఇస్తే అన్ని టర్మ్స్. జాగ్రత్తగా చూడండి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్. ఇదే రిపీటెడ్. మోస్ట్లీ మీకు అక్కడ దాకా ఇవ్వడు, ఇస్తే ఆ సెమ్ వరకు మీకు స్క్వేర్ వరకు అంటే ఈ టైం వరకే ఇస్తాడు తప్ప ఇంకా పెంచాడు. ఓకేనా, ఇది ఏంటిది రిపీటెడ్ టర్మ్స్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మనకు రిపీటెడ్ ఇస్తే ఎలా ప్రాబ్లమ్స్ చేయాలనేది ఇది రిపీటెడ్ టర్మ్స్. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్. జాగ్రత్త చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్. మరి సార్ ఇస్తే ఒకటే రిపీటెడ్ ఇస్తాడు, లేకుంటే ఒకటే నాన్ రిపీటెడ్ ఇస్తా అంటారు సార్. మరి ఇక్కడ రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్ ఏంటనే మీకు డౌట్ రావచ్చు, అది కూడా చెప్తాను. ఒక ప్రాబ్లం తీసుకొని చెప్తే మీకు ఆటోమేటిక్గా అది అర్థమవుతుంది. రిపీటెడ్ ఎలా నాన్ రిపీటెడ్ ఎలా తీసుకుంటాం అనేది ఒక ఎక్స్ప్లెయిన్తో ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 తీసుకుంటున్నాం. చూడండి, ఒకటి రిపీటెడ్ ఉంది, ఇంకోటి నాన్ రిపీటెడ్. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అనేది రిపీటెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 అనేది నాన్ రిపీటెడ్. అక్కడ -1 ఉంది, ఇక్కడ +2 ఉంది. కాబట్టి ఇందులోనే రిపీటెడ్ ఉంది, ఇందులోనే నాన్ రిపీటెడ్ ఉంది. సో దీన్ని ఎలా ఇస్తామంటే జాగ్రత్త చూడండి, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ బై ఎక్స్ మైనస్ 1 చూడండి, ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 2. అర్థమైందా? ఇంతకుముందు రాసినట్టే ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు వీటన్నిటికీ
మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీయండి. ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. సో ఏ ఆఫ్ ఎంత ఉంది? ఎక్స్ మైనస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్ మైనస్ వన్ రావాలి, ఇంకొక ఎక్స్ ప్లస్ టూ. ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. ఎందుకంటే ఏ బై ఎంత ఉంది? ఒక ఎక్స్ మైనస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టూ ఎల్సిఎం అనేది. కాబట్టి ఒక ఎక్స్ మైనస్ వన్ వస్తుంది, ఒక ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంకెంత రావాలి? ఎక్స్ ప్లస్ టూ. సో బి ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ సి ఆఫ్ ఎంత ఉంది? సి బై ఎక్స్ ప్లస్ టూ ఉంది కాబట్టి ఇంకెంత రావాలి? ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్. ఇది ఎల్సిఎం. చూడండి ఎక్స్ బై మనకి ఇది ఏంటిది? ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. బోత్ సైడ్స్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయని చెప్పిన, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి అన్న ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ సారీ కొంచెం ఏ ఆఫ్ చెప్పండి ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి ఆఫ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ టూ ప్లస్ సి ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకు చూడండి అన్న ఇక్కడ ఏ కామా బి మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఏ బి సి వాల్యూస్ కనుక్కోవాలంటే రెండు వాల్యూస్ ఇక్కడ నుంచి వస్తాయి. ఎందుకంటే ఒకదానికి మైనస్ వన్ ఉంటే ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వన్ తీసుకోవాలి, ఇంకో దానికి ప్లస్ టూ ఉంది కాబట్టి మైనస్ టూ తీసుకోవాలంటే వస్తాయి. ఇంకో దానికి మాత్రం మీకు ఇంతకుముందు చెప్పిన రాని దానికి ఎక్స్పాండ్ చేయడం. ఇప్పుడు వచ్చేదానికి ఇద్దాం. ఫస్ట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఉంది కాబట్టి ప్లస్ వన్ తీసుకుందాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. చెప్పండి ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 1 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ బి ఆఫ్ ఏమవుతుంది? 1 ప్లస్ 2 ఇంటూ ప్లస్ సి ఆఫ్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ 1 అంటే ఎంత? 0 ఇంటూ 1 ప్లస్ 2 అంటే 3 ప్లస్ బి ఆఫ్ 1 ప్లస్ 2 అంటే ఏమవుతుంది? 3, ఇది బి. అలాగే సి ఆఫ్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్. సో మీరు చూస్తే ఏ ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం 0 ప్లస్ 3b ప్లస్ 0. సో దట్ ఎంప్లాయీస్ చూడండి ఇక్కడ ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్ టు 3b. సో అదొకటే మిగులుతుంది. దట్ ఎంప్లాయీస్ b ఈజ్ ఈక్వల్ టు 1/3. ఈ 3 ఎల్హెచ్ఎస్ టు ఎటు వచ్చింది? ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి ఏంటిది? ఇంకో వాల్యూ రావాలంటే ప్లస్ 2 ఉంది కాబట్టి మేము ఎంత తీసుకోవాలి? -2. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. చెప్పండి నాన్న ఏమవుతుంది? -2 ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి ఏ ఆఫ్ 2 -2 -1 ఆఫ్ -2 ప్లస్ 2 అలాగే బి ఆఫ్ ఏమవుతుంది? -2 ప్లస్ 2 ప్లస్ సి ఆఫ్ -2 -1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు -2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ -2 -1 ఏమవుతుంది? -3. ఇక్కడ -2 ప్లస్ 2 ఎంత? 0 ప్లస్ బి ఆఫ్ -2 ప్లస్ 2 ఎంత? 0 ప్లస్ సి ఆఫ్ -2 -1 ఏమవుతుంది? -3 హోల్ స్క్వేర్. సో -2 ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఏ ఆఫ్ -3 ఇంటూ 0 అంటే ఇది 0నే ప్లస్ బి ఆఫ్ 0 అంటే 0నే ప్లస్ సి ఇంటూ ఇదేమవుతుంది? -3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 9. సో -2 ఈజ్ ఈక్వల్ టు 9c. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందనంటే మనకు 2/9. చూడండి రెండు ఇక్కడి వచ్చింది. ఒకటి బి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇక్కడి వచ్చింది, ఇంకోటి సి ఈజ్ ఈక్వల్ టు 2/9 అనేది కూడా మనకి ఏంటిది? ఎక్స్ వాల్యూ ఒకటి +1 అంటే ఎక్స్ -1 ఉందనుకోండి, అది -1 కాబట్టి ఎక్స్ వాల్యూ +1 తీసుకుంటే ఒక వాల్యూ వచ్చింది, ఎక్స్ +2 ఉంటే ఎక్స్ ప్లస్లో -2 తీసుకుంటే ఇంకొక వాల్యూ వచ్చింది. బట్ ఇంకొక వాల్యూ రావాలంటే మనకి ఇక్కడ ఛాన్స్ లేదు. మీరు చూడండి దానికి ఉన్నది ఏంటిదంటే ఇంకొకటి ఎక్స్పాన్షన్ చేయడమే.
సో ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఫస్ట్ దీన్ని రబ్ చేస్తున్నా. మీరు చిన్నగా చేసుకునేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి నేను దీన్ని రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఏది ఇక్కడ మనకు బీసీలు వచ్చినాయి, దెన్ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఒకసారి అది ఎలా కనుక్కుంటామో ఇది ఒక మెయిన్ ఫంక్షన్ అని ఒకటి ఉంచి మిగతా అంతా తీసేస్తా. చూడండి, ఇంకా ఇటు సైడ్ తీసేస్తున్నా. మనకు అటు సైడ్ ఏదైతే ఉందో అది ఉంచనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది బి వాల్యూ 1/3 వచ్చింది, ఏ వాల్యూ -2/9. ఇక్కడ రాసుకోండి మనకు తెలవడానికి, ఎందుకంటే రబ్ చేశాను కాబట్టి. సో బి ఈజ్ ఈక్వల్ టు 1/3, సి ఈజ్ ఈక్వల్ టు -2/9. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. చెప్పండి, సారీ ఇక్కడ -2 ఉంటుంది కదా, సారీ -2 అంటున్నా. ఇక్కడ ఏంటిది అది, దట్ ఈజ్ ఈక్వల్ టు నేను మొత్తం రబ్ చేశాను, ఎక్స్ బై అన్నా కదా, సారీ ఎక్స్ బై x-1 హోల్ స్క్వేర్. ఇది కూడా x బై x-1. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు చూడండి, ఇది బి వాల్యూ సి వాల్యూ మైండ్లో ఉంచుకోండి, లేకుంటే నాకు గుర్తుంది చూడండి. సో మనకి ఇక్కడ కొంచెం ఎక్స్పాన్షన్ పెద్ద వస్తుంది కాబట్టి చూడండి, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, x², x ఇంటూ 2 ఏమవుతుంది 2x. అలాగే -1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, సారీ -x, -1 ఇంటూ +2 -2. ఓకే, అలాగే ఇది చెప్పండి, b ఇంటూ ఎక్స్ bx ప్లస్ b ఇంటూ 2 ఏమవుతుంది 2b. అలాగే c ఇంటూ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ వస్తుంది, ఏది ఇది x-1 హోల్ స్క్వేర్ కాబట్టి c ఆఫ్ x² ప్లస్ 1² -2 ఇంటూ x ఇంటూ 1 a² ప్లస్ b² -2ab ఫార్ములా. సో ఇప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ x² ప్లస్ 2x మైనస్ x అంటే ఏమవుతుంది ప్లస్ x -2 ప్లస్ bx ప్లస్ 2b. ఇదేమవుతుంది సి ఆఫ్ x² ప్లస్ 1² అంటే 1 -2x. ఇప్పుడు ఎక్స్ని ఎట్లా రాస్తున్నా చెప్పండి, 0 ఇంటూ x² ప్లస్ 1 ఇంటూ x రాస్తున్నా. ఎందుకంటే నాకు కావాల్సింది ఒక ఏ వాల్యూ కావాలంటే ఓన్లీ ఒక x² నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం నుంచి నేను ఏం కామన్ తీస్తున్నా చూడండి, ఒక x² టర్మే కామన్ తీస్తున్నా. చెప్పండి, ఇందులో మొత్తం x² టర్మ్ కామన్ తీస్తే ఇప్పుడు చూడండి x², ఇప్పుడు దీనికి సింక్ ఉన్నది చూడండి, x² కామన్ తీస్తే ఏమవుతుంది ఏ ఉంటుంది, ఎందుకంటే a ఇంటూ x² అవుతుంది కాబట్టి నువ్వు x² కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఏ మిగులుతుంది. ఇక్కడ కూడా చూడండి c ఇంటూ x² వస్తుంది నెక్స్ట్, ప్లస్ c 1 ఇంటూ c అంటే ఏమవుతుంది 1 c ఇంటూ 1 అంటే c అవుతుంది. సో నువ్వు ఇక్కడ x² కామన్ తీస్తే ఏ మిగులుతుంది ఇక్కడ c. అలాగే ఇక్కడ x² కామన్ తీస్తే దీంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి a. సో x² కామన్ తీస్తే ప్లస్ c. ఇక మిగతా ఆస్టీస్ రాస్తాం, వాటిని మనం లీవ్ ఇట్ వదిలిపెట్టినా. ఎందుకు వదిలిపెట్టినా అంటే నీకు కావాల్సింది ఏ వాల్యూ ఇక్కడ. సో ఇప్పుడు కంపేరింగ్, నేను మొత్తం చెప్పట్లేదు చూడండి, నాకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి కంపేరింగ్ బోత్ సైడ్స్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x², బోత్ సైడ్ x² యొక్క కోఎఫిషియంట్ కంపేర్ చేయండి. సో LHS² x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది 0 ఈజ్ ఈక్వల్ టు RHSలో x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది a ప్లస్ c. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు a ప్లస్ c. సో a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు a ఈజ్ ఈక్వల్ టు c అటు పంపితే ఏమవుతుంది -c. సో a ఈజ్ ఈక్వల్ టు మనకు c అనేది ఏమొచ్చింది ఇంతకుముందు -2/9 వచ్చింది ఇంతకుముందు వేస్తే. సో ఇప్పుడు చూడండి -2/9. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/9. ఇది ఏ వాల్యూ చూడండి, మనకు రెండేమో డైరెక్ట్ x వాల్యూస్ తీసుకోవడం వల్ల వచ్చినాయి, మిగతా మూడోదేమో ఎక్స్పాన్షన్ చేయడంతో వచ్చింది. ఇప్పుడు ఏ బి సి వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది ఉంది కదా ఏ వాల్యూ ఇక్కడ, బి వాల్యూ ఇందులో, సి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఏది ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏది ఇచ్చినా ఏది మనకు రిపీటెడ్, నాన్ రిపీటెడ్, రిపీటెడ్ ప్లస్ నాన్ రిపీటెడ్. ఇప్పుడు ఇది అదే ప్రాబ్లం, x బై
ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో ఇలా తీసుకొని ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే ఇక్కడ మనకేంటిది రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఈ 3. ఏది ఎవరికైతే సెమ్ 1లో ఉన్నారో వాళ్ళకు వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ ఈ 3. ఒకటి నాన్ రిపీటెడ్, ఇంతకుముందు చెప్పింది. తర్వాత రిపీటెడ్. ఆ రెండు మీకు కనుక చూస్తే 1 or 3 మార్క్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన నాన్ రిపీటెడ్ అండ్ రిపీటెడ్ అనేది ఏదైతే ఉందో అది 5 మార్క్స్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఒకసారి దీన్ని చూస్తారు, అబ్జర్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఇంకొక టైప్ ఉంటుంది, అది పెద్దగా మీరు చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ ఇక్కడ వరకు అయితే ఈ 3 మాత్రం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి జాగ్రత్తగా ఇవి చూడండి, చేయండి. సో రేపు నెక్స్ట్ బ్లాక్లో మన ఎలా ఉంటుందంటే ట్రిగోనోమెట్రీ ఒకటి ఉంటుంది. సో ఈ మ్యాట్రిసెస్ ఉంటుంది. ఆ మ్యాట్రిసెస్ అనేది తర్వాత ట్రిగోనోమెట్రీ. సో మ్యాట్రిసెస్ చెప్పే ముందు ఒకసారి ఈ లాగారిథమ్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. సో వచ్చినటువంటి ఏ కామా బి కామా సి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే యాక్చువల్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.